ఇక సినిమా స్టార్ట్ అయింది, ఎండింగ్ దాకా వచ్చేసింది. బట్ నాలో ఏదో తెలియని అసంతృప్తి. హలో, వెల్కమ్ బ్యాక్ టు సతీష్ పండు థాట్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా చావా. విక్కీ కౌశల్, రష్మిక మందాన ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణంతో తన కొడుకు ఛత్రపతి సంభాజీ మహారాజ్ తన రాజ్యాన్ని ఎలా పరిపాలించాడు, అలానే మొఘల్ చక్రవర్తిని ఆ సైన్యాన్ని ఎలా ఎదుర్కొన్నాడు, ఇలాంటి చాలా విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. ఇక ఇండెప్త్ రివ్యూలోకి వెళ్ళి నాకు నచ్చిన విషయాలు మాట్లాడుకోవాలంటే, మొదటగా నాకు బాగా నచ్చింది ఇందులో హీరోగా నటించిన విక్కీ కౌశల్ పర్ఫార్మెన్స్. సినిమాలో తాను ఎంటర్ అయినప్పటి నుంచి ఎండింగ్ దాకా తానే సంభాజీ మహారాజ్ అన్నంతలో ఒక ఆరాతో కనిపించాడు. కొందరి కోసం కొన్ని క్యారెక్టర్స్ పుడతాయో లేదా కొన్ని క్యారెక్టర్స్ చేయడానికే కొంతమంది పుడతారో తెలియదు, కానీ ఒక నటుడిగా తానేంటో తన క్యాపబిలిటీ ఏంటో నిరూపించుకోవడానికి అతి కొద్ది మందికి మాత్రమే ఇలాంటి పాత్రలు వరిస్తుంటాయి. ప్రాణం పెట్టేశాడు విక్కీ కౌశల్ ఇందులో. ఇక హీరోయిన్ గా నటించిన రష్మిక మందాన నాకు కొన్ని సీన్స్ లో రామకృష్ణ గారికి ఫ్యూచర్ రీప్లేస్మెంట్ లా అనిపించింది. కేవలం తన కళ్ళతోనే చాలా సీన్స్ ను బంధించింది. ఇక వీళ్ళిద్దరి మధ్య వచ్చే చాలా సీన్స్ కూడా బాగా రాసుకున్నారు. ఇక ముఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ గా నటించిన అక్షయ్ ఖన్నా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఒక పర్ఫెక్ట్ విలనిజాన్ని, ఒక శాడిజాన్ని ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చేశారు. ఇక ఇందులో విజువల్స్ కూడా చాలా గ్రాండ్ గా ఉన్నాయి. ఇక ఏఆర్ రెహమాన్ సంగీతం కూడా ఈ సినిమాకు చాలా బాగా హెల్ప్ అయింది. అలానే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఇక ఈ సినిమా డైరెక్టర్ లక్ష్మణ్ ఉడేకర్ గురించి మాట్లాడుకోవాలంటే, తను ఎంచుకున్న పాయింట్ దగ్గరే సక్సెస్ అయ్యాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి కూడా సినిమా తీసుండొచ్చు, కానీ తన కొడుకు గురించి చెప్పాలనుకున్న ఆలోచనకే సక్సెస్ అయ్యాడు. ఇదే తన విజయానికి మొదటి పునాది. ఆ పునాది మీద ఒక పవర్ఫుల్ యాక్టర్స్ తో ఒక సామ్రాజ్యాన్ని కట్టేశాడు. ఇందులో సినిమాతో ఒక ఎత్తైతే లాస్ట్ 20 minutes తన టేకింగ్ తో సినిమాని పతాక స్థాయికి తీసుకెళ్లాడు. అక్కడ విక్కీ కౌశల్కి ఎన్ని విజిల్స్ పడ్డాయో అంతకంటే ఎక్కువే పడాలి ఇతనికి. ఇక ఈ సినిమాలో నాకు నచ్చని విషయాల గురించి కూడా మాట్లాడాలంటే, నాకు కొన్ని సీన్స్ మీద కంప్లైంట్స్ ఉన్నాయి, కానీ కేవలం మేజర్ వాటి గురించి మాత్రమే మాట్లాడుతా. సినిమా చూసేటప్పుడు నాకు కొన్ని మిస్ అయ్యాయి, ఇవి ఇలా చేసుంటే లేక ఇక్కడ కొన్ని షార్ట్స్ పడుంటే బాగుంది అనిపించింది. అందులో మొదటిది, హీరో ఇంట్రడక్షన్ ఫైట్ లో విలన్స్ తో పాటు చాలా మంది మరాఠీలు కూడా గాయపడతారు, చనిపోతారు. యుద్ధం అయ్యాక గాయపడిన వారికి ధైర్యం చెప్పే సీన్ కానీ, అలానే చనిపోయిన వారి గురించి వారిని స్మరించుకుంటూ వారి వీరత్వం గురించి మిగిలిన సైన్యానికి సంభాజీ మహారాజ్ చెప్పే సీన్స్ కానీ పడుంటే బాగుంది అనిపించింది. 100% రాజు తన సైన్యాన్ని ఓదారుస్తాడు, ధైర్యం నింపుతాడు. అలానే సంభాజీ మహారాజ్ కూడా అదే చేసి ఉంటాడు. కానీ సినిమాలో ఈ షార్ట్స్ పెట్టుంటే బాగుండేది. యుద్ధం అయ్యాక డైరెక్ట్గా కొన్ని క్యారెక్టర్స్ ఫుడ్ తింటున్న సీన్స్ పెట్టడం నాకు పర్సనల్గా నచ్చలేదు. ఇక రెండోది, వీరుడు ఎప్పుడు యుద్ధంలో కంటతడి పెట్టకూడదు. తను నమ్ముకున్న సిద్ధాంతం కోసం, స్వరాజ్యం కోసం ఎంతటి బాధనైనా ఆనందంగా భరించే హీరో తన చుట్టూ ఉన్న వాళ్ళు చనిపోతున్నప్పుడు కూడా కంటతడి పెట్టకూడదు, ఎమోషనల్ అవ్వకూడదు. అక్కడ ప్రాణం పోయే ప్రతి క్యారెక్టర్ రాజ్యం కోసం తన ఒంట్లో నుంచి చిందిస్తున్న రక్తాన్ని చూసి గర్వంగా ప్రాణాలు అర్పిస్తుంటే హీరో కూడా వారి వైపు గర్వం నిండిన కళ్ళతో చూడాలి, కానీ కంటతడితో కాదు. ఈ మాట నేను బల్లబుద్ధి మరీ చెప్తున్నా. సంభాజీ మహారాజ్ యుద్ధంలో అలాంటి సిచ్యువేషన్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కంటతడి మాత్రం పెట్టుండడు. ఇక మూడోది, ఒక హై సీన్ తర్వాత ఇంటర్వెల్ కార్డు పడాల్సింది. ఒక హిస్టారికల్ సినిమాలో సింపుల్ గా అలా విరామం అంటూ సర్దేయడం నాకు కొంచెం డిసప్పాయింట్ గా అనిపించింది. ఇక నాకు ఈ సినిమాలో బాగా నచ్చిన సీన్స్ రెండు ఉన్నాయి. అందులో ఒకటి, సంభాజీ మహారాజ్ మొదటిసారి సింహాసనం మీద కూర్చునేటప్పుడు మొదట ఒక వైపు ఉంచిన శివాజీ మహారాజ్ తలపాగా వైపు చూస్తాడు. అలానే ఇంకో వైపు నిల్చున్న తన భార్య వైపు చూస్తాడు. దాని తర్వాత వెంటనే తన సైన్యం వైపు చూస్తాడు. అక్కడ తను చేసిన పర్ఫార్మెన్స్ మరియు ఆ సీన్ డైరెక్ట్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఇక రెండోది, ఈ మాట అంటుంటేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇక సినిమా స్టార్ట్ అయింది, ఎండింగ్ దాకా వచ్చేసింది. బట్ నాలో ఏదో తెలియని అసంతృప్తి. సినిమా అయిపోయాక నా కళ్ళల్లో నింపుకొని బయటికి వెళ్ళడానికి ఒక షాట్ రాలేదేంటి? నాలాంటి సినిమా పిచ్చోడికి కడుపు నింపే షాట్ పడలేదేంటి? వీరత్వాన్ని చూపిస్తున్నా కూడా వెండి తెరన ముద్దాడ ఒక పవర్ఫుల్ షాట్ పడలేదేంటి అనుకుంటున్న టైంలో వచ్చింది చూడు ఆ షాట్. చివరిలో అలా నిలబడి ఉన్న సంభాజీ మహారాజ్ మీద మెల్లగా సూర్యకిరణాలు ముద్దాడుతుంటే, ఇది కేవలం కళ్ళలో నింపుకొని బయటకు వచ్చే షాట్ కాదు, గుండెలో నింపుకొని పూజించాల్సిన షాట్. అది నాకు తెలిసి వన్ ఆఫ్ ది రిచెస్ట్ షాట్ ఎవర్. ఇక ఫైనల్గా ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా, మనం గర్వించదగ్గ సినిమా. ఇది మన ఇండియన్ సినిమా. ఇక ఈ సినిమాకు నేను రేటింగ్ ఇవ్వదలుచుకోలేదు. కొన్ని సినిమాల స్థాయిని రేటింగ్తో వెలకట్టలేమని నా అభిప్రాయం. ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్ అయినా, మోటివేషనల్ కంటెంట్ అయినా, ఫన్ అయినా, పాలిటిక్స్ అయినా అన్ని ఛానల్లో మాట్లాడుకుందాం. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్, సతీష్ పండు. జై హింద్.